ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను, ఉపయోగాలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు. యోగాకు సమయపాలన లేదని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యోగాను చేయవచ్చునని, క్రమం తప్పకుండా యోగా చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలంపుతో ఈరోజు ప్రతి చోట, ప్రతి వాడలా ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ముఖ్యంగా యోగా వలన మనకి ఆరోగ్యంగా, శరీరం దృఢత్వంగా, చక్కటి ఉల్లాసమైన జీవితాన్ని యోగా వలన మనం పొందుతాం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ యోగా చేయడం వలన వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. మన దేశంలో మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ మన దేశంలో చేస్తున్న యోగా కూడా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గొప్పదనం. ఈ యోగా వలన ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి వయసైన వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ యోగా చేయడం వలన వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది.